వాళ్ళతో కూర్చోవడము, ఎక్కడంటే అక్కడ తిరగడము, ఏడ బజార్లో ఏడ వంటలు అయితే ఆడ తిని రావడము, ఎక్కడ పెళ్ళిళ్ళు అయితే నాకు కుల మత భేద వాద భేదాలు నాకు లేవు. నేను ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కడ అన్నం ఉంటే అక్కడ బాగా భుజించేదాన్ని, ఎన్ని రకాల వంటలైనా తినేదాన్ని, ఎంత సేవ అయినా చేసేదాన్ని. నేను హాస్పిటల్లో పోయి సేవ చేసేదాన్ని. వీళ్ళు కాదు, మా వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తిట్టేవాళ్ళు. అందరికి హాస్పిటల్ సేవ చేస్తున్నాం, మనం అయ్యవార్లము, మనం జంగమోళము, మనం మడపతులము, వాళ్ళ సేవ వద్దు, వాళ్ళ దగ్గరికి పోకు అని తిట్టినా కొట్టినా నన్ను ఒక్కోసారి కట్టేసి పెళ్లి చేసుకోమని కొట్టిన బట్టలు పాడేసి అప్పుడు అయోధ్యకు పోయేటప్పుడు నేను చిన్నగా ఉంటే కొంచెం అయితే నాకు రూమ్ లేసి తాళం వేస్తే తాళమే విరిగిపోయింది. ఆ తాళం విరిగిపోయి అరూరు ఇక్కడే గ్రామం లోపల నేను ఇట్లా కూర్చున్నా, తాళం విరిగిపోయింది. నా కాపలా కూర్చున్నారు అరూరు రోడ్డుకు వచ్చి. నేను తెలియకుండా ఈ అడవిలో గుట్టల్లో పడొచ్చి చిన్నప్పుడు ఒక బస్సు ఆగితే ఆ బస్సును తీసుకుపోయి సంగారెడ్డి శిశు మందిరికి పోయి అందులో వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ జీప్ కట్టుకొచ్చిన కాళ్ళజన్ కట్టి మళ్ళీ తీసుకొచ్చిందని. అప్పుడు నాకు డబ్బు ఎక్కడని మా బావగారు డ్యూటీ చేస్తుంటే నేను చిన్నగా స్కూల్కి పోయేదాన్ని. అందులో అప్పుడేమదంటే 5 రూపాయల కట్టలు ఉండే, అందులోకి వెళ్ళి నాకు కావాల్సినవి 300 తీసుకుని నేను వెళ్దామని. అవి అక్కడ పెట్టి నేను వెళ్తుంటే ఇక నన్ను గుంజుకొచ్చినాక నేను ఇక వీళ్ళు నన్ను ఉండాలి సరే శ్రీశైలం పోవడానికి బయలుదేరినప్పుడు ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా రాత్రి పట్టంచేరు పోయినా నాకు 12 అవుతున్నది. అందరండి అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ఎక్కడ కాకుండా అయితే అమ్మ చిన్నపిల్ల వద్దు, నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోతావు, శ్రీశైలం ఎక్కడ అంటే అన్నీ ఆలోచించి ఇంటికి వచ్చే వరకు నైట్ 2 అవుతుంది. మా అక్కగారు వాళ్ళ ఈ తోడికోడళ్ళు వాళ్ళు 4. అయితే మా అక్కకి ఏమంటే భయము, అరే మా చెల్లెలు చిన్నది కదా వయసుది, ఎక్కడ పోయిందో అనుకుంటారు, ఎవరింట పోయిందో అనుకుంటారు, ఏం తప్పు చేసింది అనుకుంటారు అని నేను అక్క తలుపు అనుకుంటుంటే మా బావ కొడుతుంటే కూడా మా అక్కయ్య ఊకో అని కాలు మొక్కని మా అక్క డోర్ తీసి ఇంట్లోకి పోయినాక నన్ను కొట్టడానికి వచ్చిండ్రు. బాగా కొట్టడానికి వస్తే బాగా కొడితే మా అక్కను వద్దు దేవుని కాడికి పోతుందామని కొట్టకు, మన కుసురు ముట్టగలదని అన్నాక తెల్లారి నేను లోపలికి ఏమన్నా పోతే నాకు మా నాగరాజుకి నాకు పెద్ద గొప్ప సంపర్కం, గొప్ప ప్రేమ, అటువంటి అభిమానం ఎవరికి తెలియకపోదు. అలాంటప్పుడు ఇంట్లో మాత్రం అందరికి తెలుసు నా గురించి, మా నాగరాజు నుంచి ఏముంది సంపర్కము మా వాళ్లకు తెలుసు. ఒకరోజు మా అక్క కూతురే నీకు పెళ్లి చేసి నాటకం ఆడుతుంటే నీకు కూడా పెళ్లి చేస్తాను, నాకు చేస్తాన్నప్పుడే మీదికెళ్ళి నాగరాజు బర్ర వచ్చేసాడు. అమ్మా తప్పైంది, ఎప్పుడన్నా మేము పాలు పెట్టి అప్పుడు తాగి వెళ్ళిపోయాడు. ఆ పాప పేరు స్వాతి, సంగారెడ్డికి ఇప్పుడు మ్యారేజ్ చేసి ఇచ్చినాం. స్వాతి అక్కడ ఉంటుంది. ఒక్కరోజు మా అక్క వాళ్ళ పెద్ద తోడికోడలు ఉంది పుణ్యమ్మ అని, ఆమె మా నాగరాజు వచ్చి పాలు పెట్టకపోతే బాగా నన్ను విసిగించేది. ఇంట్లో ఉన్నప్పుడు విసిగిస్తే అమ్మ నేను పోదాం డ్యూటీ టైం గిట్ల చేసి నాగండి అని చెప్పి పాలు తీసుకొని పోతుంటే